ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆషాఢ మాసంలోకి వచ్చేసాము. ఆషాఢ మాసం యొక్క విశిష్టత, ఆషాఢం అనగానే గోరింటాకు పెట్టుకోవటం, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఎలాంటి విధి విధానాలు మనం పాటించాలంటారు? ఆల్రెడీ పాటించాల్సిన విధి విధానాలు బోల్డ్ అని చెప్పేసుకున్నాం. అంతే. అయితే గోరింటాకు చాలా ముఖ్యమైనది. రెండోది హైదరాబాద్, ఈ తెలంగాణ ప్రాంతంలో, మనకి తెలంగాణ కొంత రాయలసీమలో కూడా అమ్మవారికి బోన సమర్పణ చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయంగా కనపడుతుంది. ఎవరైనా అన్ని రకాల తరగతుల జనాలు కూడా తప్పకుండా అమ్మవారికి అన్న నివేదన చేస్తారు. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే, రేపు రాబోయేది వర్షాకాలం. దాని ముందు వచ్చే ఈ కాలంలో మనకి అంటువ్యాధులు వస్తాయి. ఇప్పటికే ఊరంతా మనకి ఆట్లమ్మ అవి కనపడుతున్నాయి. ఈ వాన మొదట చూడు 5 వారం రోజులు పడింది, వాన వస్తుంది అనుకున్నామా, ఆగిపోయింది. ఆగంగానే అంటువ్యాధులు వచ్చేస్తాయి. ఓ జోరుగా వాన పడితే ఈగలు దోమలు వచ్చి జలుబులు చేస్తాయి. అవును. కానీ ఎప్పుడైతే వాన ఒక్కసారి మనకి మాన్సూన్స్ మొదలుపెట్టి ఆగిపోయి మళ్ళీ ఎండ ముదిరిపోతుంది కదా, ఇలాంటప్పుడే మనకి అంటువ్యాధులు వస్తాయి. ఇంచుమించుగా ప్రతి ఏడాది 2 ఏళ్లకి మనకి కనపడుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడ పద్ధతి ఏంటంటే, ఇలా పరిస్థితి మనకి ఆషాఢం రాగానే అమ్మవారికి బోన సమర్పణ చేయటం ఇక్కడ విధానంగా కనపడుతుంది. అందరూ చేసుకోవచ్చమ్మా, ఏ ప్రాంతం వాళ్ళైనా ఇది చెయ్యొచ్చు. దానికి తోడు ఇప్పుడు వారాహి నవరాత్రులు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న జేజీ వారాహి, అవునండి, ఆవిడ కోసం కూడా చేసుకుంటున్నారు అనుకో. ఈ ఆషాఢం మొదలయ్యేసరికల్లా ఏం చేస్తారు, ఈ బోనాల కోసము బాగా వేపరెమ్మలు ఇళ్ళు వాకిళ్ళు అంతా కడతారు. తర్వాత అమ్మవారికి సమర్పించే బోనపు కుండకి కూడా వేపాకులతోటి అలంకరిస్తారు. గుగ్గిలం ధూపం వేస్తారు. దీనివల్ల ఈ వేప వల్ల, ఆ గుగ్గిలం వల్ల ఈ ప్రజలకు రాగలిగినటువంటి అంటువ్యాధుల్ని కొంత దూరం చేస్తాం. దానికి తోడు ఈ వేప మండలు పట్టుకుని అమ్మవారి గుడి దాకా నడిచి వెళ్తారు. దేవాలయం అంతా కూడా ఈ వేప మండలు అలంకరిస్తారు. ఈ వేప కోయటం, దానిలో ఉన్న లక్షణం ఏంటో కానీ, ఆ రెమ్మ విరిచామనుకో చాలాసేపటి దాకా వాతావరణంలో దాని తాలూకు చేదు ఇట్లా ప్రసరిస్తూ ఉంటుంది. అవును. పైగా ఓ కొమ్మ విరిచి ఊరుకోం కదా, ఇలాంటి వాటికి బాగా కొమ్మలు విరుస్తారు. ఆ విరవబడంగానే అదంతా ఆ వేపరు వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో కట్టుకుంటే మన ఇంటికి ప్లస్, వేప కొమ్మ విరవంగానే ఆ చెట్టు నుంచే మనకి వాతావరణం అంతా శుభ్రపడుతుంది. పెద్దవాళ్ళు ఊరికే పెట్టరు ఇట్లాంటివి. మనము అలంకారం చేసుకోవటానికిను ప్రదర్శనకి కాదు ఇది. అవును, అవును. చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం, చుట్టూతా ఉన్న వాతావరణాన్ని శుభ్రం చేసుకోవటం కోసం. అందుకని వేప మండలి చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో చేస్తారు. దాంతోపాటు గుగ్గిలను ధూపం వేస్తారు. ధూపం వేసేసరికల్లా ఈ ఈగలు దోమలు, కొద్దిపాటి వానకి నిలవబడిన నీళ్ల వల్ల వచ్చే చిన్న పొన్న క్రిమికీటకాదులన్నీ పోతాయి. బ్యాక్టీరియా అంతా కూడా అంతా పోతుంది. ఇది ఒక పద్ధతి. దీంతోపాటు మనం గోరింటాకు పెట్టుకుంటాం. అవును. ఈ గోరింటాకు పెట్టుకునే విధానం భారతదేశంలో ఒక తెలుగు వాళ్ళలో తెప్పిస్తే ఎక్కడా కనపడదు, మనకే కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉన్న నది పరివాహక ప్రాంతాల్లో ఈ మట్టి, ఈ తడి, ఈ వాన వల్ల వచ్చిన తేమ, ఈ ఇసుకలోనే మనకి గోల్డ్ అవి పాడయ్యే లక్షణం ఉంది ఇక్కడ పద్ధతి. అందుకని ఈ గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుంది, ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకు వస్తుంది. ఆడవాళ్ళు ఎక్కువ నీళ్ళల్లో నాంతారు. బట్టలు ఉతకటం అని, ఓ గిన్నెలు తోవటం అని, ఇళ్ళు వాకిళ్ళు కడగటం, చిమ్ముకోవటం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు రమ్మగారు అని అడగను, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారమ్మా. కాకపోతే కొంచెము మనకి ఊళ్ళల్లో కూడా పద్ధతులు మారినాయి ఇది వరకటి మీద. ఎంతో కొంత అంత మట్టిలో అంత నీటిలో నాంతూ ఉండే పద్ధతులు తగ్గిపోయినాయి. అసలు అంత నీరే తగ్గిపోయింది మనకి. అయినా కూడా ఈ వెదర్కి, ఈ కాలంలో ఈ సమస్యలు వస్తాయి కాబట్టి పురాతన కాలం నుంచి ఈ గోరింటాకు పద్ధతి ప్రవేశపెట్టారు. గోరింటాకు అరికాళ్ళ నిండా పారాన్ని పెట్టుకోవటం, చేతుల నిండా గోరింటాకు పెట్టుకోవటం, వారం వారం పెట్టుకోవటం. ఆషాఢంలో గోరింటాకు కనీసం హీనపక్షం ఒకసారి, కుదిరితే వారం వారం పెట్టుకుంటే సంవత్సరం అంతా మన గోళ్ళకి రక్షణ లభిస్తుంది. ఆ గోరింటాకులు అవి ఇవి వేసి రంగు రెప్పించడానికి మీరు రకరకాల కెమికల్స్ మాత్రం దయచేసి వేయకండి. ఇలా కూడా వస్తుంది తెలుసా అనే ఓలిని స్ప్రే చేసి దాని మీద ఆకులు పెట్టి రంగు తెప్పించడం. ఈ సౌందర్యానికి మాత్రం కాదమ్మా గోరింటాకు. గోరింటాకు పెట్టుకోమన్నారని మీరు ఒక కోన్ తెచ్చి దాని నిండా ఏం కెమికల్ పోస్తారో ఇక్కడి నుంచి ఇక్కడికి పెడతారు. ఆ మచ్చలు ఎప్పటికీ పోవు. అసలు ఏదైనా ఇప్పుడు చూడు, మొహం మీద ఒక చిన్న మచ్చ వచ్చిందా పోదు. ఇంకా ఎంత టైం తీసుకుంటుందో ఏదైనా స్కిన్ ప్రాబ్లం వస్తే. అందుకని నేటివ్ థింగ్స్లోకి వెళ్ళండి. చక్కగా ఫ్రెష్ గోరింటాకు, అందులో ఒక నల్లకంత చింతపండు వేయచ్చు, లేదా ఒక నల్లకంట పటికేసుకోవచ్చు, అంతే తప్ప ఇంకేం వేయద్దు.
అప్పుడేమిటో పూర్వంట 7 ఏళ్ల తాటాకి వేయాలి అలాంటివేవో చెప్పేవాళ్ళు. ఆ తాటాకు వాళ్ళని నాకైతే తెలియదు జయ. మొన్న ఎవరో కాకిబొడ్డు వేసేవాళ్ళని చిన్నప్పుడు మీకు తెలుసా అన్నారు. కాకిబొడ్డు అంటే ఒక చెట్లకు, ఎండిపోయిన చెట్లకి ఒక రకంగా చిన్నది కాయలాగా ఏర్పడుతుంది, కాకిబొడ్డు అంట. వెతికి వేసుకునే వాళ్ళు. ఏమో అంత గోల ఏం లేదు, మేము చింతపండు వేసి రుబ్బేసేవాళ్ళు, అంతే, నిమిషాల్లో వచ్చేసేది. మరి నిమిషం కాదు, గంట సేపటికి ఇంతవరకు అయితే తెలుసు రమ్మగారు. ఇంతే చాలు, ఇంక ఏమీ వెయ్యొద్దు. మీరు కోన్ పెట్టుకుని దాన్ని ఆషాఢ గోరింటాకని మమ్మల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయొద్దమ్మా. అనవసరంగా చిక్కుల్లో పడకండి. అవును, ఫ్రెష్ గోరింటాకు దొరికితేనే పెట్టుకోండి. అందులో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ బాగా పెరిగినాయమ్మా. ప్రతిదానికి ఎలర్జీ వస్తుంది. టెస్టెడ్ వాటికి కూడా వస్తుంది. మనం టెస్ట్ చేసుకున్న వాటికి కూడా ఎలర్జీస్ వస్తున్నాయి. ఎందుకు వచ్చింది గోల? అవును, చక్కగా ఫ్రెష్ గోరింటాకు రుబ్బి గోళ్ళకి పెట్టుకోండి, చేతికి కాదు. గోర్లు, కాలి గోళ్ళు, చేతి గోళ్ళు చాలా ఇంపార్టెంట్. పెట్టుకుంటే ఈ వారం వారం పెట్టుకుంటే ఇన్ని వారాలు పెట్టుకున్న ఈ గోరింట రసము మన గోళ్ళని రక్షిస్తుంది, చర్మానికి కూడా కొంచెం సంరక్షణ, తర్వాత ఏదో అందంగా ఉంటుంది. ఒకటి. దీంతో పాటు మునగాకు తినటం. అవును, ఇప్పుడు సంవత్సరం అంతా తిన్నా తినకపోయినా ఇప్పుడు మునగ చాలా విస్తారంగా వస్తుంది బాగా. అంటే ఇప్పుడు వానలు పడతాయి కదా, అన్ని చోట్ల చిగురించి ఉంటుంది. కాబట్టి వారానికి ఒక్కసారైనా పెట్టుకుని 4 వారాలు మునగాకు తింటాం. ఈ మునగాకు, గోరింటాకు, తర్వాతది బోనాలు. అయితే ఈ బోనాలు ప్రత్యేకంగా మనకి తెలంగాణ ప్రాంతంలో, రాయలసీమలో అక్కడక్కడ కనపడుతుంది. తెలంగాణలో విస్తారంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా, మేము కూడా అమ్మవారికి పెట్టుకోదలుచుకున్నామంటే ఇక్కడ వాళ్ళు చేసినట్టుగా మీరు బోనాలే సమర్పణ చేయక్కర్లా. సులువు విధానం నేను ఒకటి చెప్తా. ఆషాఢ ఆదివారాలు చాలా విశేషం. ఆషాఢంలో మనకు చూడు మాఘాదివారాలు విశేషం. మాఘాదివారాలకి ఏం చేస్తాము? సూర్యారాధన. ఆషాఢ ఆదివారాలు అమ్మవారి కోసం చేయండి. మీరు శనివారం రాత్రే ఒక చిన్న గిన్నెడు అన్నం వండి పక్కన పెట్టుకోండి. అందులోంచి గరిటేసి తీసుకోవద్దు. రాత్రి వండాలి అన్నం. వండి చక్కగా శుభ్రంగా అంట్ల చేతులు అవి తగలకుండా, ఎంగిల్ చేతులు తగలకుండా, కంచాల దగ్గర పెట్టుకోకుండా ఆ చిన్న గిన్నెని గట్టు మీద పక్కన పెట్టుకోండి జాగ్రత్తగా. ఒక గిన్నెడు పెరుగు తోడు పెట్టి పక్కన పెట్టుకోండి. అందులో నుంచి కూడా గరిటలేసి తీయద్దు. ఆల్రెడీ వాడిన పెరిగే తోడు పెడతాం, కానీ తోడుకున్న తర్వాత ఇంక తీయద్దు. తెల్లవారు లేచాక ఆ చిన్న గిన్నె అన్నం ఆ గిన్నెడు పెరుగులో కలిపేసి పెరుగు అన్నాన్ని గంగానమ్మకి నివేదన చేయండి. ఈ సీజన్లో చేయవలసిన పని ఇది. ఆదివారం నాడు గంగానమ్మ, మళ్ళీ గంగానమ్మ ఎక్కడి నుంచి వస్తుంది మన ఇంట్లో? గుండ్రాయి కానీ రోలు కానీ ఉంటే చాలు. మన గుండ్రాయి లేదు, మనం కుంకుడుకాయలు కొట్టుకోం. ఎలాగంటే అంటే ఏ గంగకో ఎక్కడికో వెళ్ళినప్పుడు గుండ్రటి రాళ్ళు పట్టుకొస్తారు కదా, ఆ రాయి అయినా చాలు. మన దగ్గర అది కూడా లేదు. మీ వంటింట్లో గట్టు మీద ఒక చోట శుభ్రంగా తుడవండి. ఓ పక్కన గిన్నె, మరి అంట్ల గిన్నెలు పెట్టుకునే వైపు కాకుండా, సింక్ పక్కన కాకుండా రెండో పక్కకు పెట్టుకోండి. గోడ మీద చక్క గుండ్రంగా పసుపు రాయండి. 3 కుంకుమతోటి గీతలు గీయండి. గీతలు గీసి మధ్యలో బొట్టు పెడితే మీకు గంగానమ్మ అక్కడ ప్రత్యక్షమైపోతుంది. ఆ కనపడుతున్న గంగానమ్మకి ముందు అగరత్తులు వెలిగించి ధూపం వేయండి. గంగానమ్మ తల్లి, మా పిల్లల్ని చల్లగా చూడు, మాకు అంటువ్యాధులు రాకుండా చూసుకోమని ఆమెకు ఒక దండం పెట్టి, ఈ పెరుగన్నాన్ని రాత్రి చద్దేనాం అనమాట. ఇది నిన్న రాత్రి వండాం, ముట్టుకోలేదు. ఆ గిన్నెలో మళ్ళీ మనం పెరిగేసి కలిపేసి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా పెట్టచ్చు మీకు అలవాటు ఉంటే. చలువ, అంతే, చలవ చేయటానికి, అంతకంటే ఇంకేమీ లేదు. ఇది గంగానమ్మకి నివేదన చేయండి. శుభ్రంగా ఇంటిల్లిపాది ప్రసాదంగా పుచ్చుకోండి. 4 ఆదివారాలు పెట్టచ్చు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, తరచుగా ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తున్న వాళ్ళు, వేడి చేసే పద్ధతి కలిగిన వాళ్ళు, ఓవర్ హీట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. గంగానమ్మకి మనం ఇట్లా సద్ది నైవేద్యం పెడితే ఈ పిల్లలకి ఎక్కడికైనా వెళ్తే ప్రమాదాలు రాకుండా ఉంటాయి, దిష్టి తగలకుండా ఉంటుంది. చిన్న పన్న అంటే దెబ్బలు తగిలిపోతుంటాయి, అంటే పడిపోతారు కొంతమంది పిల్లలు. ఆ లక్షణాలు తగ్గిపోతాయి. ఈ ఆషాఢంలో అమ్మవారు ప్రసన్నంగా ఉంటుంది. ఊరన్ని చోట్ల కూడా గ్రామ దేవతలు యాక్టివ్గా ఉంటారు ఈ కాలంలో, ఎందుకంటే అంటువ్యాధులు ఉంటాయి కాబట్టి. అలాంటప్పుడు ఇట్లా మనం సద్దన్నం కనుక నివేదన పెడితే కడుపు చల్లగా ఉంటుంది, ఇల్లు చల్లగా ఉంటుంది, సమస్యలు రాకుండా ఉంటాయి. దీనికి ముందు ఏం చేయాలంటే కాస్త 2-3 వేప మండలు తెప్పించుకుని గుమ్మాలకి వేప మండలు కట్టుకోవటం. మీరు ఆదివారం నాడు అమ్మవారికి పెట్టుకుంటారు కదా, గుమ్మాలకి వేప మండలు అవి పెట్టుకోండి. మా ఇంట్లో నాన్ వెజ్ ఉండొచ్చా మీ ప్రశ్న వెనకాల అదే వస్తుంది. అదే నన్ను వడపోతున్నాను కాదు రమ్మగారు. చిన్న రోళ్ళు ఉంటాయి కదా, అవి ఇప్పుడు పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, అట్లా పెట్టుకోవచ్చు. చిన్న రోళ్ళు మనం దంచుకుని పెట్టుకుంటాం కదా, ఇనపవి కాదు, రాతివి. ఇనపవి పనికిరావు, రాతిది ఏదైనా సరే. రాయి మన రోలు ఉంటుంది, అది పెట్టుకోవచ్చు.
నాన్ వెజ్ వండచ్చా వండకూడదా అంటే అమ్మవారికి నివేదన పెట్టిన రోజున వండకుండా ఉండటమే మంచిది. బయటికి వెళ్ళి తినచ్చా అది కూడా వస్తుంది. అవన్నీ మీ విజ్ఞతకు వదిలిపెట్టేస్తాను. ఇంట్లో వండబోకండి. ఆడపిల్లలు పీరియడ్స్లో ఉన్నారు, లేదా మీకు పీరియడ్స్ అయితే పనికిరాదు, అమ్మాయిలు ఉండి పీరియడ్స్లో ఉంటే వాళ్ళని సెపరేట్గా ఉంచుకోండి. ఓకే, ఇది ఆదివారం పెట్టాలి. ఆదివారం పెట్టుకోవచ్చు. 4 ఆదివారాలనే కదా, 4 పెట్టుకుంటామంటే పెట్టుకోండి. మిగిలిన ఇబ్బందులు లేని వాళ్ళు ఒక వారమైనా పెట్టుకుంటామంటే ఏ వారం కుదిరితే ఆ వారం పెట్టుకోండి. ఈ వారము దీని నియమం ఏమీ లేదు. దానికి వేప మండలు కావాలి, ధూపం, సాంబ్రాణి, అగరొత్తులైనా చూపించదు. సాంబ్రాణి వేస్తే చాలా మంచిది. ఇళ్ళల్లా సాంబ్రాణి చూపించండి. ఆ ప్రసాదాన్ని వినిమయం చేసేయండి. నివేదన చేస్తాం కదా, అది పుచ్చుకోండి తప్పకుండా. అప్పుడు మనకి ఆషాఢంలో అమ్మవారికి పెట్టవలసిన శాస్త్ర విధి పూర్తయిపోతుంది. వారాహి చేసుకుంటే మొదట 10 రోజులు వారాహిని చేసుకునే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. వారాహిని కూడా అర్చించుకోవచ్చు. వారాహిని చేసుకుంటూ కూడా మనం ఆదివారం గంగానమ్మకి నివేదన పెట్టచ్చు. మీరు పొంగల్ తీసుకెళ్ళి పెడతాం, గుళ్ళో పెడతాం, బోనంగా చేస్తాం, అన్నీ మీ ఇష్టం. ఈ సింపుల్ మెథడ్, ఈజీ మెథడ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పాజిటివిటీయే, అంతే. మన అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. తెలంగాణ సంస్కృతి ప్రకారం ఇక్కడ పెట్టుకునే వాళ్ళు ఎలానో బోనాలు పెట్టుకుంటారు కదండి. అవును, బోనాలు కూడా చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. చాలా పండుగ కింద జరుపుకుంటారు ఇక్కడ మనకి. అవును, బతుకమ్మ ఎంత పెద్ద పండుగో బోనాలు కూడా అంత పెద్ద పండుగను అందరూ విధిగా చేస్తారు. వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు. అవును, అందరూ చాలా వినయంతో నెత్తి మీద పెట్టుకుని బోనాన్ని తీసుకుపోయి అమ్మవారికి సమర్పించుకుని కొలుపులు సమర్పించి, అవును, మన చల్లగా చూడమంట. నీకు భగవంతుడి దగ్గర వినయాన్ని ప్రకటించడమే అవసరం చేయాలి ఎవరికైనా. అంతేగారు. ఒక్కొక్కళ్ళ చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇక్కడ పద్ధతి ఇది. మీ అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 4 ఆదివారాలు 4 ఆలయాల్లో చేస్తారు. అవును, లాల్ దర్వాజాలో నుంచి మొదలైతే లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, ఇవన్నీ వేరు వేరుగా చేస్తారు. గోల్కొండ నుంచి చేసేది, అమ్మవారిని ఇలా ఊరేగింపుగా తీసుకొచ్చేది. ఇక్కడ హైదరాబాద్ అంతా చాలా హడావిడిగా ఉంటుంది ఇన్ని రోజులు కూడా. ఆదివారాలు మరీ ఎక్కువ హడావిడిగా ఉంటుంది. కొంచెం ట్రాఫిక్ అవి టఫ్గా ఉంటాయి, కానీ మరి ఇక్కడ విధానం అది కాబట్టి పండగ ప్రకారం జరుపుకోవచ్చు. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.